ఎవరు గిరిజన నేతలు? నువ్వు జనసేన పార్టీ నాయకుడు, స్పష్టంగా మీడియాలో చెప్పినావు. మంగ్లీపై వ్యక్తిగతంగా పార్టీ పరంగా నువ్వు కుట్రతోటే జనసేన పార్టీ నాయకుడుగా ఆడికెళ్ళావు. జనసేన పార్టీ నాయకుడుగా ఆడికెళ్ళావు. ఇంకొకడు అశోక్ రాథోడ్, వాడు బీజేపీ పార్టీ హుసేన్ నాయక్ అనుచరుడు. బీజేపీ పార్టీ నాయకుడుగా ఆ పోరాడు వెళ్ళాడు. అంటే మీరు పార్టీల పరంగా ఆంధ్రాలో 2019లో, ఏపీలో 2019లో ఒక గిరిజన యువతి మంగ్లీ, సింగర్ మంగ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారానికి వెళ్ళింది ఒక కళాకారులుగా. మరి అవన్నీ ఆ రోజు మనసులో పెట్టుకొని ఈరోజు జనసేన పార్టీ సంపత్ రాథోడ్ మరి పార్టీ పరంగా నువ్వు కుట్ర చేసి మా గిరిజన జాతిని అవమానిస్తున్నావు. నీ పార్టీ పరంగా మరి నువ్వు గిరిజన నేతని మళ్ళీ చెప్పుకుంటావు. ఆడిపోయి నువ్వు గిరిజన నేత అని, నువ్వు గిరిజన పక్షాన కొట్లాడాలనుకుంటే, దమ్ముంటే జనసేన పార్టీకి రాజీనామా చేసి ఇదే హైదరాబాద్ యూనివర్సిటీలో బిడ్డ గిరిజన నేతలు అందరూ ఉన్నారు, చర్చకు రా. దమ్ముంటే నువ్వు గిరిజన నేతల సమక్షంలో చర్చకు రా. నువ్వు అరుస్తుంటావు కదా, మంగ్లీ మంగ్లీ అని అరుస్తుంటావు కదా, అరిస్తే అబద్ధం నిజం కాదు. కానీ నువ్వు జనసేన పార్టీ పక్షాన కొట్లాడుతున్నావు. జనసేన పార్టీ ఆ రోజు వైఎస్ఆర్సీపీకి మంగ్లీ ప్రచారం చేసిందనే ఉద్దేశంతో పార్టీ పరంగా ఈరోజు కుట్ర చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? ఎవడు? గిరిజన నేతవా? గిరిజన పక్షాన ఏం చేసినావు? గిరిజన మహిళ యువతి మంగ్లీబాయ్ ఈరోజు గిరిజన లంబాడి వేషం వేసుకొని ఇదా ప్రతి మీడియాలో మా భాషలో మాట్లాడిన సందర్భం ఉంది. జాతీయ స్థాయి లెవెల్లో, నేషనల్ లెవెల్లో మా బంజారాలకు గౌరవం తెచ్చిన అమ్మాయి అనవసరంగా నువ్వు ఈరోజు కొంతమంది మీడియా వాళ్ళు అంటారు, మీడియా మిత్రులు మొన్నటి దాకా ఆ అమ్మాయిపై వేరే వాళ్ళు బురద జల్లిరు. అదే మరి హేమాకాంత్ రెడ్డి, మరి వేరే సుబ్బారావు అడ్వకేటు, మరి తమ్ముడు ఈరోజు చూస్తే మీ గిరిజన నేత సంపత్ కదా, అశోక్ రాథోడ్ కదా. అంటే అయ్యా వీళ్ళు మా గిరిజన నేతలు గారు, వీళ్ళకి ఎటువంటి సంఘం లేదు, ఆ ఉస్మానియా యూనివర్సిటీతో అస్సలు సంబంధం లేదు. బిడ్డ నీ చరిత్ర తీస్తే సంపత్ రాథోడ్ గుర్తుపెట్టుకో, నువ్వు పిహెచ్డి స్టూడెంట్ అని స్కాలర్షిప్ తీసుకుంటున్నావు కదా, ఒక్కసారి సర్టిఫికెట్ చూసుకో బిడ్డ. అది బయటికి పెట్టాననుకో నువ్వు ఉండలేవు.